Learn in my way. If you have the will, I will show you the way. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి 7th లెసన్ చూస్తున్నామండి. సో దట్ ఈస్ ద నెక్లెస్. నెక్లెస్ అంటే అందరికీ ఇష్టమే, ఆడవాళ్ళకి మరీ ఇష్టం. సో ఇక్కడ కూడా ఒకరు ఎంతగానో ఆ నెక్లెస్ని ఇష్టపడి తర్వాత తనకు వచ్చేటటువంటి ఆ కష్టాలను ఎలా ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, తన లైఫ్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేటటువంటి ఈ స్టోరీని మనం ఇక్కడ చూడబోతున్నామండి. అంటే మనకు ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు అనేటటువంటి ఒక మోరల్తో ఈ స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరు అత్యాశకు ఎక్కువ అత్యాశ పడ్డారు, దేని మీద అత్యాశ పడ్డారు, అండ్ ఫైనల్గా వాళ్ళు ఎలాంటి రిజల్ట్ని ఫేస్ చేశారు అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. ఓకే, సో లెట్ us start the lesson, the necklace. So here main character name is Matilda. So Matilda is invited to a grand party. So Matilda కి ఒకసారి గ్రాండ్ పార్టీకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ బట్ నో జ్యువెలరీ. సో తనకి చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉంది, కానీ వేసుకోవడానికి ఎలాంటి ఆభరణాలు, నగలు అనేవి లేవు. షీ బారోస్ ఏ నెక్లెస్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ అండ్ లాసెస్ ఇట్. వాట్ హ్యాపెన్స్ దెన్? సో తన యొక్క ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక నెక్లెస్ ని తీసుకునింది, అప్పుగా తీసుకునింది, అంటే మళ్ళీ తిరిగిస్తానని చెప్పి తీసుకునింది, కానీ ఆ నెక్లెస్ ని పోగొట్టుకునింది అనమాట తను. సో దాని తర్వాత ఏమైంది అనేదే ఈ స్టోరీ. So let us enter into the lesson. Before entering into the lesson, my request, please subscribe to my channel and please share my videos to your friends. And she was one of those pretty young ladies born as if through an error of destiny into a family of clerks. So she was one of those pretty young ladies. So అందమైనటువంటి అమ్మాయి, సో ఉన్నటువంటి అంటే అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళల్లో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందనంటే బోర్న్ యాజ్ ఇఫ్ త్రూ యాన్ ఎర్రర్ ఆఫ్ డెస్టినీ. ఎర్రర్ ఆఫ్ డెస్టినీ మీన్స్ బ్యాడ్ లక్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏదో ఎర్రర్ జరగడం, తన యొక్క ఫేట్లో ఏదో ఎర్రర్ జరగడం వల్ల, అంటే ఒక బ్యాడ్ లక్ వల్ల తను ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్ ఫ్యామిలీలో పుట్టిందనమాట. ఓకే, అంటే పేద కుటుంబంలో పుట్టింది. అండ్ she had no dowry, no hopes, no means of becoming known, loved and married by a man either rich or distinguished. So she had no dowry. సో ఆమెకి ఎలాంటివనంటే ఆమెకి కట్నము అంటే ఇచ్చుకోలేరు. నో హోప్స్, ఆమెకి ఎలాంటి ఆశలు లేవు. అండ్ నో మీన్స్ ఆఫ్ బికమింగ్ నోన్, అంటే తను ఫేమస్ అవుతుంది అనేసేటువంటి ఆశ లేదు. అండ్ లవ్డ్ అండ్ మ్యారీడ్ బై ఏ మ్యాన్ ఎయిదర్ రిచ్ ఆర్ డిస్టింగ్విష్డ్ మీన్స్ హియర్ ఫేమస్. సో ఇంకా తను ఒక ఫేమస్ పర్సన్, రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటుంది అండ్ ఇష్టపడుతుంది అనేటటువంటి ఆశ కూడా తనలో లేదనమాట. హోప్స్ కూడా లేవు, ఎందుకంటే తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది కాబట్టి ఆ ఆశలు ఏవి తనకి లేవు. అండ్ she allowed herself to marry a petty clerk in the office of the board of education. So petty means here unimportant, just ఒక చిన్న పొజిషన్లో పదవిలో ఉన్నటువంటి పర్సన్. ఏ పొజిషన్ అంటే క్లర్క్. ఎక్కడ? ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఆఫీస్లో ఉన్నటువంటి ఒక క్లర్క్ని మ్యారీ చేసుకోవాల్సి వచ్చింది తను. అండ్ షీ వాజ్ సింపుల్ బట్ షీ వాజ్ అన్హ్యాపీ. సో ఆమె చాలా సింపుల్ అనమాట, సింపుల్గా ఉంటుంది. అండ్ షీ వాజ్ అన్హ్యాపీ. సో సింపుల్గా ఉంటుంది అండ్ అంటే తన లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉందన్నమాట, ఎలాంటి లగ్జరియస్ లైఫ్ ఏం కాదు. అండ్ అన్హ్యాపీగా. నెక్స్ట్, షీ సఫర్డ్ incessantly, feeling herself born for all delicacies and luxuries. So tanu incessantly means continuously. So tanu continuous ga suffer అవుతూ ఉండేది, ఫీల్ అవుతూ ఉండేది. దేని గురించి అంటే ఫీలింగ్ herself born for all delicacies and luxuries. అన్ని లగ్జరీస్ అనుభవించడానికి, ఆల్ ఫెసిలిటీస్, డెలికసీస్ మీన్స్ గుడ్ ఫుడ్, ఇలాంటివన్నీ అనుభవించడానికి తను పుట్టాను అన్న విధంగా తను ఊహించుకుంటూ ఉండేది, అలా ఫీల్ అవుతూ ఉండేది ఎప్పుడు కూడా. అండ్
she suffered from the poverty of her apartment, the shabby walls and the own chairs. సో ఇంకా తనకు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్, పావర్టీ ఆఫ్ అపార్ట్మెంట్. ఇంకా తను దేని గురించి బాధపడేదంటే పావర్టీ ఆఫ్ హర్ అపార్ట్మెంట్, తన అపార్ట్మెంట్ యొక్క పరిస్థితి అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది అనమాట తన హౌస్ అనేది, తను ఉండేటటువంటి హౌస్ అనేది. సో షబ్బీ వాల్స్ అంటే క్లీన్గా ఉండవు, చాలా చాలా టైడీగా ఉంటాయి అనమాట. ఓకే, డర్టీగా ఉన్నటువంటి ఆ వాల్స్ అండ్ ఓన్ చైర్స్ అంటే వాడేసినటువంటి బాగా యూజ్ చేసేసినటువంటి ఆ చైర్స్ కావచ్చు, అవి చూస్తాను చాలా అంటే చాలా బాధపడుతూ ఉండేది. ఆల్ దీస్ థింగ్స్ టార్చర్డ్ అండ్ యాంగర్డ్ హర్. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టార్చర్ పెడుతూ ఉండేవి అనమాట ఆ మైండ్ని. అంటే ప్రశాంతత అనేది లేకుండా ఉండేది, ఎంతసేపు కోపం వస్తూ ఉండేది తనకి, ఇదే ఆలోచన. తనేమో లగ్జరియస్గా ఉండాలనుకుంటుంది కానీ ఆ పాసిబిలిటీ అనేది లేదు అక్కడ. వెన్ షీ సీటెడ్ హర్ సెల్ఫ్ ఫర్ డిన్నర్ ఆపోజిట్ హర్ హస్బెండ్ హూ అన్కవర్డ్ ద tureen with a delighted air, saying, "Oh, the good pot pie! I know nothing better than that." She would think of elegant dinners of shining silver. She thought of the exquisite food served in marvelous dishes. సో ఒకరోజు ఏమైందంటే, వెన్ షీ సీటెడ్ హర్ సెల్ఫ్ ఫర్ డిన్నర్ ఆపోజిట్ హర్ హస్బెండ్ హూ అన్కవర్డ్ ద tureen with a delighted air. Tureen means here a deep covered fish. సో డిన్నర్ కూర్చున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఒక ఫిష్ తీసుకొచ్చాడంటే దాన్ని ఓపెన్ చేశాడు. అలా ఓపెన్ చేయగానే ఒక సువాసన, డిలైటెడ్ ఎయిర్ అంటే ఒక ఫ్రెష్ స్మెల్ అనేది వస్తూ ఉంది. అండ్ ఇలా చెప్తున్నాను, సేయింగ్, ఓ ద గుడ్ పాట్ పై, ఓ ఎంత బాగుంటుందో ఈ పాట్ పై అనేది అని చెప్తున్నాను. పాట్ పై అంటే ఫిష్తో చేసినటువంటి ఒక డిష్ అనమాట. ఐ నో నథింగ్ బెటర్ దాన్ దట్. సో ఇంతకు మించినటువంటి టేస్టీ ఫుడ్ నాకు ఇంకేది తెలియదు అని చెప్పాడు. అండ్ షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్స్ ఆఫ్ షైనింగ్ సిల్వర్. షీ థాట్ ఆఫ్, ఇక్కడ వరకు చూడండి, షీ వుడ్ థింక్ ఆఫ్ ఎలిగెంట్ డిన్నర్. ఎలిగెంట్ మీన్స్ హియర్ చాలా బ్యూటిఫుల్ అని అనుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిన్నర్ తనకి అవసరం అన్నమాట. అంటే ఆఫ్ షైనింగ్ సిల్వర్స్ అంటే మనము చూస్తాం కదా లగ్జరియస్ పీపుల్ ఏ విధంగా తింటూ ఉంటారో, సో ఆ సిల్వర్ కలర్ బౌల్స్ పెట్టుకొని. అండ్ షీ థాట్ ఆఫ్ ద ఎక్సిసైట్ మీన్స్ లవ్లీ ఫుడ్ సర్వ్డ్ ఇన్ మార్వలస్ డిషెస్. సో తన వే ఆఫ్ థింకింగ్ అంతా ఏ విధంగా ఉంటుందంటే, ఒక 5 స్టార్ హోటల్లో వెళ్ళి లగ్జరియస్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినాలి, వాళ్ళ యొక్క హుందాతనం ఏ విధంగా ఉంది, డిగ్నిటీ ఏ విధంగా ఉంటుందో అలాంటి దగ్గర తినాలి. ఆ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆ బౌల్స్ కావచ్చు, అవన్నీ ఆ విధంగా ఉండాలనేది తన ఆలోచన. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరడం లేదు. షీ హ్యాడ్ నైదర్ ఫ్రాక్స్ నార్ జ్యువెల్స్, నథింగ్, అండ్ షీ లవ్డ్ ఓన్లీ దోస్ థింగ్స్. సో ఆమెకి ఎలాంటి ఫ్రాక్స్, మంచి డ్రెస్సెస్ లేవు, అండ్ అలాగే మంచి జ్యువెల్స్ అంటే గోల్డ్ కానీ ఆభరణాలు ఎలాంటివి లేవు. తనకి అవంటేనే ఇష్టము కానీ అవేవి ఆమెకి లేవు. She had a rich friend, a schoolmate at the convent, who she didn't like to visit. She suffered so much when she returned. She wept for whole days from despair and disappointment. సో తనకి స్కూల్ మేట్, ఒక అమ్మాయి క్లాస్మేట్గా ఉండేదన్నమాట చిన్నప్పుడు. సో ఆ అమ్మాయి ఇప్పటికి కూడా ఫ్రెండ్గా ఉంది. సో తను కాన్వెంట్ చదివేటప్పుడు ఫ్రెండ్ అనమాట. హూ షీ డిడ్ నాట్ లైక్ టు విజిట్. సో ఎవరినైతే ఈమె విజిట్ చేయడానికి ఇష్టపడదు. ఒకసారి వెళ్ళి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే షీ సఫర్డ్ సో మచ్ వెన్ షీ రిటర్న్. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటుంది అనమాట, చాలా బాధపడుతూ ఉంటుంది. షీ వెప్ట్ ఫర్ హోల్ డేస్ ఫర్ డెస్పైర్ అండ్ డిసప్పాయింట్మెంట్. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బాధతో, ఆ డెస్పైర్ అండ్ డిసప్పాయింట్మెంట్, ఆ హోప్లెస్, తను ఏమి చేయలేకపోతుంది అన్న బాధ తనలో, అండ్ డిసప్పాయింట్మెంట్ వల్ల. అంటే ఎందుకు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఆమె బాగా డబ్బున్న ఆవిడ అనమాట. ఆమెను చూసి జలస్ ఫీల్ అవ్వడం ఈ అమ్మాయికి. సో అందుకని వెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉండేదన్నమాట తను. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇప్పటి వరకు ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. వన్ ఈవినింగ్ హర్ హస్బెండ్ రిటర్న్డ్ ఎలేటెడ్, బేరింగ్ ఇన్ హిజ్ హ్యాండ్
ఏ లార్జ్ ఎన్వలప్. సో ఒకరోజు ఈవినింగ్ ఏమైందంటే ఎలైటెడ్ మీన్స్ హ్యాపీ, చాలా హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ ఇంటికి తిరిగి వచ్చాడంట. ఇన్ హిజ్ హ్యాండ్ ఏ లార్జ్ ఎన్వలప్, ఒక పెద్ద ఎన్వలప్ కవర్ని పట్టుకొని వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఓకే, అండ్ హియర్ హీ సెడ్ హియర్ ఈజ్ సంథింగ్ ఫర్ యూ. సో అతను చెప్పాడు, దాన్ని చూపించి, ఇదిగో నీ కోసం నేను ఒకటి తీసుకొచ్చాను చూడు అనేసి ఆ ఎన్వలప్ కవర్ని చూపించాడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్కి. అండ్ షీ క్విక్లీ drew out a printed card on which were inscribed these words. సో ఇమీడియట్ గా ఆ పేపర్ ని అలా తీసుకొని ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసి ఆ ప్రింటెడ్ కార్డ్ ని బయటికి తీసింది. సో దాని మీద ఇన్స్క్రైబ్డ్ మీన్స్ రిటర్న్ ఈ విధంగా రాసింది. ఏమని రాసింది? ద మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ మేడం జార్జ్ రాంపోనీ ask the honor of M&M Loisel's company. M&M means Mr. and Mrs. అంటాం కదండి, ఆ విధంగా Mr. and Mrs. Loisel's company. So Monday evening January 18th at the minister's residence. సో ఇది ఒక ఇన్విటేషన్ కార్డు. ఓకే, మండే ఈవినింగ్ జనవరి 18th మినిస్టర్స్ రెసిడెన్స్ లో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి మీరు అటెండ్ అవ్వండి, మీకు ఇదే మా ఇన్విటేషన్ అనేసి ఇన్విటేషన్ పంపించారు. ఇక్కడ ఆ ఇన్విటేషన్ కార్డ్ అంటే ఏదో ఒక చాలా గొప్ప వాళ్ళు అంటే రిచ్ పీపుల్ యొక్క పార్టీ అనమాట ఇది. సో దానికి వాళ్ళ వైఫ్ని తీసుకువెళ్తున్నామన్న ఆనందంతో తను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిలైటెడ్ యాజ్ హర్ హస్బెండ్ హ్యాడ్ హోప్డ్, షీ త్రూ ద ఇన్విటేషన్ స్వీట్ఫుల్లీ అపాన్ ద టేబుల్ మర్మరింగ్, వాట్ డూ యూ సపోజ్ ఐ వాంట్ విత్ దట్. సో వాళ్ళ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డిలైటెడ్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కన్నా కూడా తను అంటే వాళ్ళ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ హ్యాపీనెస్ కన్నా కూడా షీ త్రూ ద ఇన్విటేషన్ స్పెట్ఫుల్లీ మీన్స్ యాంగ్రీలీ, చాలా కోపంగా దాన్ని ఇసిరేసింది ఆ టేబుల్ పైన. అండ్ మర్మరింగ్, ఈ విధంగా గొనుక్కుంటూ ఉందన్నమాట. మర్మరింగ్ మీన్స్ స్పీకింగ్ వెరీ స్లోలీ. మర్మరింగ్, వాట్ డూ యూ సపోజ్ ఐ వాంట్ విత్ దట్, దాంతో నాకు అసలు ఏం పని ఉందనుకుంటున్నావు అని అడిగింది వాళ్ళ హస్బెండ్ని. దెన్ బట్ మై డియరీ I thought it would make you happy. సో తను ఏమంటున్నా అంటే, మై డియర్, అసలు దాన్ని చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. అంతే కదండి, మీరు ఇంటికి వచ్చి మీరు ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి నేను మిమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్తున్నాను ఈరోజు అని మీ ఫ్యామిలీకి చెప్పినప్పుడు మీరు ఏమనుకుంటారు? మీ మైండ్లో వాళ్ళు ఎంతో హ్యాపీగా డ్యాన్స్ వేస్తారు, ఎగురుతారు అని అనుకుంటారు కదా. సో అలాగే తను కూడా ఎక్స్పెక్ట్ చేశాడనమాట, కానీ ఆమె హ్యాపీగా లేదు. You never go out and this is an occasion and a fine one. సో నువ్వు అసలు బయటికే వెళ్ళవు ఎప్పుడు, ఇది మనకు ఒక చాలా మంచి అవకాశం, ఇది మంచి అకేషన్ వెళ్ళడానికి. అండ్ ఎవ్రీబడి విషెస్ వన్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెలెక్ట్, నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్. సో చాలా మంది ఎవ్రీబడి విషెస్ వన్, అందరి కోరిక అనమాట ఇలాంటి పార్టీకి వెళ్ళాలనేసి. అండ్ ఇట్ ఈస్ వెరీ సెలెక్ట్, కానీ ఇది కొంతమందికి మాత్రమే అదృష్టం వస్తుంది. నాట్ మెనీ ఆర్ గివెన్ టు ఎంప్లాయీస్, సో అందరికీ ఇవ్వలేదన్నమాట ఇది, సో కొంతమందికే ఇచ్చాడు. అలాంటి వాళ్ళలో మనము ఒకరము. యూ విల్ సీ ద హోల్ అఫిషియల్ వరల్డ్ దేర్. సో అక్కడికి వెళ్ళి మనం అఫిషియల్ వరల్డ్ అంటే రిచ్ పీపుల్ అందరినీ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఓకే, అఫిషియల్ గా ఉంటుంది అక్కడ పార్టీ కానీ అంతా కూడా అని చెప్పాడు. She looked at him with an irritated eye and declared impatiently, what do you suppose I have to wear to such a thing as that? సో అదనమాట మ్యాటర్. ఓహో అవునా అనేసి తను కోపంగా అలా చూసిందనమాట, విత్ అన్ ఇరిటేటెడ్ ఐ అండ్ డిక్లేర్డ్ ఇంపేషెంట్లీ, అంటే ఓపిక లేదనమాట, ఇంపేషెంట్గా అలా గట్టిగా డిక్లేర్ చేసింది ఏమని, వాట్ డూ యూ సపోజ్ ఐ హ్యావ్ టు వేర్ టు సచ్ ఎ థింగ్ యాజ్ దట్. సో అంత గొప్ప పార్టీ అంటున్నావు కదా, మరి అలాంటి పార్టీకి నేను వేసుకోవడానికి నాకు అసలు బట్టలు ఏమన్నా ఉన్నాయా, నాకు మంచి బట్టలు ఏమన్నా ఉన్నాయా అసలు అని అడిగింది. ఓకే, he had not thought of that, he stammered. సో
ఒక్కసారిగా అతను అనుకోలేదనమాట అలాంటి క్వశ్చన్ వస్తుంది ఆమె నుంచి అని. అండ్ హీ స్టామర్డ్, అతను స్టామర్డ్ అంటే నత్తిగా మాట్లాడడం. ఓకే, సో గివింగ్ ఎ పాస్ వైల్ వి ఆర్ టాకింగ్. ఓకే, అది స్టామర్డ్. వై ద డ్రెస్ యూ వేర్ వెన్ వి గో టు ద థియేటర్. సో ఏమైంది అసలు, మనము థియేటర్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు కదా, ఆ డ్రెస్కి ఏమైంది, అది చాలా బాగానే ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేసుకో అని చెప్పాడు. అండ్ ఇట్ సీమ్స్ వెరీ ప్రెటీ మీ. హీ వాజ్ సైలెంట్, స్టూపిఫైడ్, ఇన్ డిస్మే ఎట్ ద సైట్ ఆఫ్ హిజ్ వైఫ్ వీపింగ్. సో ఇట్ సీమ్స్ వెరీ ప్రెటీ టు మీ, అది చాలా అంటే చాలా బాగుంటుంది నీకు నువ్వు వేసుకుంటే. అండ్ హీ వాజ్ సైలెంట్, చాలా అంటే అతను గమ్మునే అయిపోయాడు అనమాట, ఏం మాట్లాడకుండా. స్టిపిఫైడ్ అంటే షాక్డ్, డిస్మే, ఇన్ డిస్మే మీన్స్ షాక్ అండ్ హారిఫై. ఓకే, సో అలా అంటే హారిఫై అంటే అసలు అర్థం కావట్లేదు అతనికి, అతను ఎంత హ్యాపీగా వచ్చాడు కానీ ఈ విధంగా చేస్తుంది. ఎందుకు అతను హారిఫై అయ్యాడు అండ్ షాక్ అయ్యాడనంటే అట్ ద సైట్ ఆఫ్ హిజ్ వైఫ్ వీపింగ్, వాళ్ళ వైఫ్ ఏడుస్తూ కూర్చోందంట. సో అది చూసి అతనికి అర్థం కాక షాక్ అవుతూ ఉన్నాడు. అండ్ హీ స్టామర్డ్, వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఈస్ ద మ్యాటర్, ఏమైంది అసలు చెప్పు, ఏమైందో చెప్పు అనేసి అడుగుతూ ఉన్నాడు తను. అండ్ by a violent effort, she had controlled her vexation and responded in a calm voice, wiping her moist cheeks. Nothing. Only I have no dress and consequently I cannot go to this affair. Give your card to some colleague whose wife is better fitted out than I. So, అప్పుడు by a violent effort, ఎంతో కష్టం మీద, అతి కష్టం మీద, she had controlled her vexation and so vexation means irritation, తన ఇరిటేషన్ అంతా కంట్రోల్ చేసుకొని అండ్ రెస్పాండెడ్ ఇన్ ఏ కామ్ వాయిస్, సో స్లోగా ఈ విధంగా చెప్పిందనమాట. అండ్ వైపింగ్ హర్ మాయిస్ట్ చీక్స్, సో తన కళ్ళ నుంచి ఇలా వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు, ఆ చీక్స్ పైనటువంటి కన్నీళ్ళని అలా తుడుచుకొని అండ్ ఈ విధంగా చెప్తుంది. ఓకే, తడి అయినటువంటి ఆ తన చీక్స్ని తుడుచుకొని, నథింగ్, ఓన్లీ ఐ హ్యావ్ నో డ్రెస్ అండ్ సో నా దగ్గర మంచి బట్టలు అయితే లేవు, కాన్సిక్వెంట్ ఐ కెనాట్ గో టు దీస్ అఫైర్, సో దానివల్ల నేను ఈ పార్టీకి నేను రాలేను, కాబట్టి ఈ కార్డుని తీసుకువెళ్ళి మీ కొలీగ్స్ ఎవరి వైఫ్ అయితే నాకన్నా బెటర్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చేసేవి అని తెప్పిపోవడం అన్నమాట ఇది. ఓకే, సో సార్కాస్టిక్ వేలో చెప్పింది. దెన్ హీ వాజ్ గ్రీవ్డ్ బట్ ఆన్సర్డ్, లెట్ us see Matilda, how much would a suitable costume cost? Something that would serve for other occasions, something very simple. So ఓకే, హీ వాజ్ గ్రీవ్డ్ మీన్స్ సాడ్, అతను చాలా బాధపడ్డాడు అండ్ ఈ విధంగా చెప్తున్నాడు. లెట్ us see Matilda, ఒక్కసారి నేను చెప్పేది విను. మనము ఒకవేళ అలాంటి డ్రెస్ కొనాలంటే, అలాంటి కాస్ట్యూమ్ కొనాలంటే ఎంత అవుతుంది అంటే, ఏదైతే ఇలాంటి పార్టీస్కి వేసుకోకపోవచ్చు, అక్కడ అప్పుడప్పుడు అకేషన్స్కి వేసుకోవచ్చు, కానీ కొద్దిగా సింపుల్గా ఉండేటట్టు చాలా సింపుల్, ఎంత అవుతుంది కాస్ట్ అని అడిగాడు. దెన్ she reflected for some seconds, thinking of a sum that she could ask for without bringing with it an immediate refusal and a frightened exclamation from the economical clerk. So she reflected for some seconds, thinking of, so కొద్దిగా ఆలోచించి తను ఆన్సర్ చేస్తుంది. ఏ విధంగా ఆలోచిస్తుందంటే, ఆఫ్ ద సమ్ దట్ షీ కుడ్ ఆస్క్ ఫర్ వితౌట్ బ్రింగింగ్ విత్ ఇట్ అండ్ ఇమ్మీడియట్ రెఫ్యూజల్. సో ఇమ్మీడియట్గా తను ఏదైతే అడుగుతుందో అమౌంట్, ఆ అమౌంట్ని ఇమ్మీడియట్గా తను హుమ్మ అంతా నా వల్ల కాదు అనేసి చెప్పకూడదు. అండ్ ఏ ఫ్రైట్ అండ్ ఎక్స్క్లమేషన్ ఫ్రమ్ ద ఎకనామికల్ క్లర్క్. సో ఈ క్లర్క్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను షుడ్ నాట్ ఫ్రైటన్ అంటే భయపడి షాక్ అవ్వకూడదు. సో అలాంటి అమౌంట్ అంటే కొద్దిగా కన్సిడరబుల్ ప్రైస్ అనేది చెప్పాలన్నమాట. సో అది ఆలోచించింది తను. ఆలోచించి ఫైనల్లీ షీ సెడ్ ఇన్ ఏ హెసిటేటింగ్, సో ఫైనల్గా కొద్దిగా హెసిటేటింగ్ వాయిస్తో ఇలా చెప్పింది. ఏమని? ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్
exactly, but it seems to me that 400 francs out to cover it. సో ఫ్రాంక్స్ అంటే మనకు కరెన్సీ అండి. సో కరెన్సీ ఆఫ్ ఫ్రాన్స్. సో ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా ఇది చెప్పలేను కానీ ఒక 400 ఫ్రాంక్స్ అటు ఇటుగా అవ్వచ్చు అని చెప్పింది. Then he turned a little pale, for he had saved just this sum to buy a gun that he might be able to join some hunting parties the next summer with some friends who went to shoot larks on Sunday. So every Sunday వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తను ఈ లాక్స్ అంటే బర్డ్స్ని షూట్ చేయడానికి హంటింగ్కి వెళ్తూ ఉంటాడు అనమాట, జస్ట్ ఒక హ్యాబిట్గా. సో వాళ్ళతో పాటు నెక్స్ట్ సమ్మర్ ఒక హంటింగ్కి వెళ్ళడానికి, హంటింగ్ పార్టీస్కి వెళ్ళడానికి ఒక గన్ను కొనడానికి తను డబ్బులు దాచిపెట్టుకున్నాడు. ఓకే, ఆ హంటింగ్ పార్టీ సమ్మర్లో వెళ్ళడానికి ఒక గన్ కావాలి, ఆ గన్ కోసమని కొద్దిగా అమౌంట్ సేవ్ చేసి పెట్టుకున్నాడు, అదే 400 ఫ్రాంక్స్. సో ఆ అమౌంట్ అంతా తను ఇప్పుడు అడుగుతుంది. దాంతో అతను ఒక్కసారిగా టర్న్డ్ ఏ లిటిల్ పేల్, అంటే ఒక్కసారిగా తెల్లమొహం వేశాడు, అంటే షాక్ అయిపోయాడు అనమాట, ఏం అర్థం కాలేదు తనకి. అండ్ నెవర్తలెస్ హీ ఆన్సర్డ్, వెరీ వెల్, ఐ విల్ గివ్ యూ 400 francs, బట్ ట్రై టు హ్యావ్ ఏ ప్రెటీ డ్రెస్. ఓకే, నెవర్తలెస్, హౌఎవర్, ఏదైతే అదైంది, నేను ఇస్తాను నీకు 400 francs, బట్ వెళ్ళి ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చుకో అని చెప్పాడు తను. ఓకే, సో అంటే తను దాచిపెట్టుకున్నటువంటి ఆ అమౌంట్ కూడా తన వైఫ్ కోసం త్యాగం చేయవలసి వచ్చింది. ఓకే, భర్త ఎప్పుడు త్యాగం చేస్తూనే ఉంటాడు కదండి అన్ని. అండ్ ద డే ఆఫ్ ద బాల్ అప్రోచ్ అండ్ Mrs. Loisel seemed sad, disturbed, anxious. So Loisel, okay, ఇక్కడ మిసెస్ లాయిజల్ అని ఆమెనే పిలుస్తున్నారండి. ఇంకొకసారి ద డే ఆఫ్ ద బాల్ అప్రోచ్డ్, అంటే ద డే ఆఫ్ ద బాల్ అంటే ఆ రోజు ఏ రోజైతే తను వెళ్ళవలసిన రోజు అనేది వచ్చిందనమాట. ఓకే, ద ఇంపార్టెంట్ డే అనుకోవచ్చు బాల్ అంటే. సో బాల్ అంటే ఆ రోజుల్లో అందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర పార్టీ చేసుకునే వాళ్ళు. ఓకే, సో దానిని బాల్ అని పిలిచేవాళ్ళు. సో ఆ రోజు వచ్చింది, అప్రోచ్డ్. దెన్ మిసెస్ లాయిజల్ సీమ్డ్ సాడ్, డిస్టర్బ్డ్, యాంగ్జియస్. సో ఈవిడ ఇంకా ఏడుస్తుంది అనమాట. ఓకే, సో మిసెస్ లాయిజల్ అన్న మాటిల్డా అన్న ఒకరే. ఓకే, సో హస్బెండ్ పేరు లాయిజల్. సో మిసెస్ లాయిజల్ సీమ్డ్ సాడ్ అండ్ డిస్టర్బ్డ్ అండ్ యాంగ్జియస్. సో చాలా యాంగ్జియస్గా ఉంది అండ్ ఇంకా సాడ్గా ఉందంట, మంచి డ్రెస్ తీసుకున్నా కూడా. Nevertheless, her dress was nearly ready. Her husband said to her one evening, "What is the matter with you? You have acted strangely for 2 or 3 days." సో హౌఎవర్ ఇక్కడ ఏమంటున్నాడంటే నెవర్తలెస్ హర్ డ్రెస్ వాజ్ నియర్లీ రెడీ. సో హౌఎవర్ అమ్మాయి యొక్క డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. హర్ హస్బెండ్ సెడ్ టు హర్ వన్ ఈవినింగ్, ఏమైంది నీకు అసలు, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ, యూ హ్యావ్ యాక్టెడ్ స్ట్రేంజ్లీ, చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఒక 2 or 3 days నుంచి, ఏమైంది నీకు అని అడిగాడు. అండ్ షీ రెస్పాండెడ్, ఐ ఆమ్ vexed not to have a jewel, nothing to adorn myself with. So vexed means irritated. Okay, I am vexed not to have a jewel. So నాకు ఒక మంచి నగ అనేది లేదు వేసుకోవడానికి. nothing to adorn myself with it. adorn means decorate. సో మంచి నగలు అనేవి నాకు లేవు నేను వేసుకోవడానికి. and I shall have such a poverty stricken look. సో నా ఎలా ఉందంటే నన్ను చూస్తుంటే poverty stricken means poor, అంటే చూడడానికి ఒక పేదదాని లాగా కనిపిస్తూ ఉన్నాను. అండ్ ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు గో టు దిస్ పార్టీ, నాకు ఈ పార్టీకి వెళ్ళాలని లేదని మళ్ళీ స్టార్ట్ చేసింది. హీ రిప్లైడ్, యూ కెన్ వేర్ సమ్ న్యాచురల్ ఫ్లేవర్స్ ఇన్ దిస్ సీజన్, దే లుక్ వెరీ చిక్. చిక్ మీన్స్ స్టైలిష్ ఆర్ ఎలిగెంట్. సో ఈ ప్రెసెంట్ ఈ సీజన్లో మనము ఈ న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటితో చేసినటువంటి ఒక దండ లాంటివి చేసుకుని వేసుకో, అది చాలా బాగుంటుంది నీకు, అదే ఈ ప్రెసెంట్ సీజన్లో అదే బాగా అట్రాక్ట్గా ఉంటుంది అందరికీ అని చెప్పాడు. అండ్ షీ వాజ్ నాట్ కన్విన్స్డ్. నో, షీ రిప్లైడ్, దెర్ ఈస్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్ దాన్ టు హ్యావ్ ఎ షబ్బీ ఎయిర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ రిచ్ ఉమెన్. సో అబ్బా అస్సలు నేను అదైతే వేసుకోను. నో, షీ రిప్లైడ్. అండ్ దెర్ ఈస్ నథింగ్ మోర్ హ్యూమిలియేటింగ్. సో ఇంతకన్నా అవమానం ఏది ఉండదు, అలాంటి
వేసుకొని అక్కడికి వెళ్ళి ఒక మీన్స్ ఆ గాలి వచ్చినప్పుడు ఆ స్మెల్ లేదా అవి పడిపోవడం ఇలాంటివన్నీ. ఓకే, దాన్ టు హ్యావ్ ఏ షబ్బీ ఎయిర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ రిచ్ ఉమెన్, బాగా రిచ్ పీపుల్ మధ్యలో నాలాంటి పేదది పోయి ఆ స్మెల్ అవన్నీ కూడా. ఓకే, అసలు వద్దులే ఇదేం బాగోదు అని చెప్తుంది. అంటే అంత రిచ్ పర్సన్స్ మధ్యలో నేను ఆ ఫ్లవర్స్ అవి వేసుకుపోతే ఒక పేదదాని లాగా నన్ను చూస్తారు, అది నాకు అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అని చెప్తుంది. దెన్ హర్ హస్బెండ్ క్రైడ్ అవుట్, హౌ స్టూపిడ్ వి ఆర్, గో అండ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్ మిసెస్ ఫారెస్టియర్ అండ్ ఆస్క్ హర్ టు lend you her jewels. సో అతను ఇమ్మీడియట్గా గట్టిగా ఇలా అరిచాడు అనమాట, ఎంత ఫూలిష్ పర్సన్స్ మనం, అసలు మీ ఫ్రెండ్ ఉంది కదా మిసెస్ ఫారెస్టియర్, వెళ్ళి ఆమెను అడుగు, ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది కదా, అంటే ఇంతకు చెప్పాం కదా కాన్వెంట్లో ఒక ఫ్రెండ్ ఉందని, సో ఆవిడ అనమాట. సో ఆమెను అడుగు, వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక జ్యువెల్స్ తీసుకొని నువ్వు వేసుకో, అప్పుగా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఒక సజెషన్ ఇచ్చాడు. షీ అట్టెడ్ ఏ క్రై ఆఫ్ జాయ్, ఇట్ ఈస్ ట్రూ షీ సెడ్, ఐ హ్యాడ్ నాట్ థాట్ ఆఫ్ దాట్. ఒక్కసారిగా తను కూడా గట్టిగా అరిచి, అవును కదూ, నాకు ఒక ఫ్రెండ్ ఉంది కదా, తను వెళ్ళి అడుగుతాను, మర్చిపోయాను, అసలు నాకు ఆలోచనే రాలేదు అనేసి చెప్పి తను కూడా ఒప్పుకునింది అనమాట, వెళ్ళి తన ఫ్రెండ్ని అడగడానికి. దెన్ ద నెక్స్ట్ డే she took herself to her friend's house and related her story ఆఫ్ డిస్ట్రెస్. సో తన బాధని, తన స్టోరీ మొత్తం చెప్పుకునేది అనమాట అక్కడికి వెళ్ళి, తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అండ్ మిసెస్ ఫాస్టర్ వెంట్ టు హర్ క్లోజెట్, took out a large jewel case, brought it, opened it and said, choose my dear. సో తన యొక్క క్లోజెట్ అంటే తన బీరువా అల్మారా దగ్గరికి వెళ్ళి టుక్ అవుట్ ఏ లార్జ్ జ్యువెల్ కేస్, ఒక బాక్స్ తీసుకొచ్చింది అనమాట, నగలు పెట్టి ఆమె దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి తీసుకొని ఏది కావాలో తీసుకో దీంట్లో నుంచి అని చెప్పింది. అండ్ షీ సా అట్ ఫస్ట్ సమ్ బ్రాస్లెట్స్, దెన్ ఏ కాలర్ ఆఫ్ pearls, దెన్ ఏ Venetian cross of gold and jewels of admirable workmanship. So she saw at first some bracelets. So కొన్ని bracelets చూసిందంట ఫస్ట్, and then a collar of pearls. So pearls అంటే ముత్యాలు ఉంటాయి కదండి, అవి ఒక చైన్ దండ లాంటిది చూసింది. Then a Venetian cross of gold అండ్ జ్యువెల్స్. సో ఇంకా లెక్కలేనటువంటి ఓకే, సో చెప్పలేనటువంటి జ్యువెల్స్, గోల్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ, ఆఫ్ అడ్మైరబుల్ వర్క్మ్యాన్షిప్. సో అంటే ఎంత బాగున్నాయంటే అవి చూసి అసలు మనం పొగలేకపోతున్నాం, అంత బాగున్నాయన్నమాట. అండ్ షీ tried the jewels before the glass, hesitated, but could neither decide to take them nor leave them. సో వెళ్ళి అద్దం ముందు నిలబడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉంది, అసలు ఏది వేసుకోవాలనేది తనకి అర్థం కావట్లేదు, డిసైడ్ చేసుకోలేకుంది, చాలా హెసిటేట్ అవుతుంది, కానీ వదులుకోలేదు వాటిని. ఓకే, దెన్ షీ ఆస్క్డ్, హ్యావ్ యూ నథింగ్ మోర్, ఇంతకు మించి ఇంకేమీ లేవా అని అడిగింది అనమాట. ఓకే, చూడండి, అంటే మనకేమీ లేనప్పుడు ఏదో ఒకటి వేసుకునేస్తాం, అన్నీ ఎక్కువగా ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో డిసైడ్ చేయలేక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. వై? ఎస్, లుక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐ డు నాట్ నో వాట్ విల్ ప్లీజ్ యూ. ఏమైంది, ఎందుకు, నాకు తెలియదు కదా నీకేవి కావాలో, నీవు దేంతో సాటిస్ఫై అవుతావు నాకు తెలియదు కదా, నువ్వే చూసుకో, ఇంకేం కావాలో చూడు అనేసి ఆమె చెప్పింది. సడన్లీ షీ డిస్కవర్డ్ ఇన్ ఏ బ్లాక్ సాటిన్ బాక్స్ ఏ సూపర్బ్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. ఒక బ్లాక్ కలర్ బాక్స్ లో ఒక డైమండ్ నెక్లెస్ ని చూసింది తను. ఓకే, అండ్ హర్ హ్యాండ్స్ trembled as she took it out. సో తన హ్యాండ్స్ షివరింగ్ అవుతున్నాయి అనమాట అది బయటికి తీస్తుంటే. She placed it about her throat against her dress and was ecstatic. సో ecstatic means హ్యాపీ, చాలా అంటే చాలా బాగుంది అది చూడగానే. అది తన థ్రోట్కి ఇలా పెట్టుకునింది, ఆ డ్రెస్కి దానికి చాలా బాగా సూట్ అయింది అనమాట. ఓకే, అండ్ దెన్ షీ ఆస్క్డ్ ఇన్ ఏ హెసిటేటింగ్ వాయిస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, కుడ్ యూ లెండ్ మీ దిస్, ఓన్లీ దిస్. ఓకే, సో తను హెసిటేట్గా ఇస్తుందో లేదో అన్న డౌట్తో అడిగింది, ఇది ఇస్తావా నాకు, ఇది వేసుకునేదా నేను అని. దెన్ ఇమీడియట్లీ తను వై, ఎస్ సర్టన్లీ, ఏమైంది, ఎందుకు ఇవ్వను, తీసుకో అనేసి చెప్పింది ఇమీడియట్గా తన ఫ్రెండ్. ఓకే, అండ్
She fell upon the neck of her friend, embraced her with passion, then went away with her treasure. సో షీ ఫెల్ అపాన్ ద నెక్ ఆఫ్ హర్ ఫ్రెండ్, వెళ్ళి అలా గట్టిగా తను కౌగిలించుకునింది. అండ్ ఎంబ్రాస్డ్ హర్ విత్ ఎ ప్యాషన్, చాలా ఇష్టంగా తను గట్టిగా కౌగిలించుకునింది. దెన్ వెంట్ అవే విత్ హర్ ట్రెజర్, తను తీసుకున్నటువంటి ఆ నెక్లెస్ తను అలా వెళ్ళిపోయింది. అండ్ ద డే ఆఫ్ ద బాల్ అరైవ్డ్, సో ఆ బాల్ డే అంటే ఆ అందరూ గ్యాదర్ అయ్యేటటువంటి ఆ రోజు అనేది వచ్చింది. అండ్ మిసెస్ లాయిజల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, తను అనుకునేది సాధించింది అనమాట. ఇప్పుడు షీ వాజ్ ద ప్రెటియెస్ట్ ఆఫ్ ఆల్, ఎలగెంట్, గ్రేషియస్, స్మైలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా తనే చాలా ప్రెటియస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఎలగెంట్ అండ్ గ్రేషియస్, సో గ్రేషియస్ మీన్స్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది, ఎలగెంట్, గ్రేషియస్ అండ్ స్మైలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. సో ఎంతో హ్యాపీగా ఉందన్నమాట తను. అండ్ ఆల్ ద మెన్ noticed her, asked her name and wanted to be presented. సో అందరూ కూడా వచ్చి ఆమె పేరు అడుగుతున్నారు, అంటే ఏదో ఒక విధంగా ఆమెతో మాట పెట్టుకోవాలని చూస్తున్నారు. అండ్ వాంటెడ్ టు బి ప్రెజెంటెడ్, ఆమెతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు. షీ డాన్స్డ్ విత్ ఎంథూజియాజం, ఇంటాక్సికేటెడ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెతో డాన్స్ చేయాలనుకుంటున్నారు, అలాగే వచ్చి అందరూ డాన్స్ చేస్తున్నారు అనమాట. ఓకే, అలా డాన్స్ చేస్తున్నారు. అండ్ షీ డాన్స్డ్ విత్ ఎంథూజియాజం, చాలా అంటే చాలా హ్యాపీగానే ఆమె కూడా డాన్స్ చేస్తుంది. అండ్ ఇంటాక్సికేటెడ్ విత్ ప్లెజర్, అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చెప్పలేదు, బౌండరీలెస్. ఓకే, అంత హ్యాపీనెస్తో తను డాన్స్ చేస్తుంది. అండ్ thinking of nothing but all this admiration and this victory so complete and sweet to her heart. So థింకింగ్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ దిస్ అడ్మైరేషన్, సో ఆమెకి ఇంకేమీ ఆలోచన లేదనమాట. ఈ అడ్మైరేషన్ అందరూ తను పొగుడుతున్నారు కదండి, సో అదొక్కటి తన మైండ్లో ఉంది. అండ్ దిస్ విక్టరీ సో కంప్లీట్ అండ్ స్వీట్ టు హర్ హార్ట్, సో తను సాధించింది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, తనకి చాలా స్వీట్గా అండ్ తన గుండె హార్ట్కి చాలా దగ్గర అవుతుంది అనమాట. అది అంటే చాలా హ్యాపీగా ఉంది. షీ వెంట్ హోమ్ టువార్డ్స్ 4 o'clock in the morning. Her husband had been half asleep in one of the little salons since midnight with 3 other gentlemen whose wives were enjoying themselves very much. సో తను అక్కడ ఎంజాయ్ చేసి బాగా ఆ హోటల్లోనే ఓకే 4 o'clock ఆ టైంలో మార్నింగ్ వెళ్ళిందనమాట ఒక రూమ్ దగ్గరికి. అక్కడ ఏముందంటే హర్ హస్బెండ్ హ్యాడ్ బీన్ హాఫ్ అస్లీప్ ఇన్ వన్ ఆఫ్ ద లిటిల్ సాలోన్స్. సాలోన్ మీన్స్ రిసెప్షన్ రూమ్. అక్కడ రిసెప్షన్ రూమ్ దగ్గర పడుకొని ఉన్నాడు. అలాగే తనతో పాటు ఇంకొక 3 జెంటిల్మెన్ కూడా ఉన్నారు. వాళ్ళ వైఫ్స్ కూడా అక్కడ పోయి డ్యాన్స్లు వేసుకుంటున్నారు. అంటే హస్బెండ్లు ఇక్కడ వచ్చి బాగా తాగేసి పడుకో ఉన్నారని అనుకోవచ్చు మనం. ఓకే, సో అక్కడేమో వైఫ్స్ డాన్సులు వేసుకుంటుంటే ఇక్కడ వీళ్ళు పడుకొని తాగి పడిపోయి ఉన్నారు. నెక్స్ట్, he threw around her shoulders the modest wraps they had carried, whose poverty clashed with the elegance of the ball costume. సో అక్కడ ఏం చేశారంటే తను ఆమెను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి లేసొచ్చి ఒకటి తీసుకొచ్చినాడు అనమాట తన వైఫ్ పైన అలా కప్పడం కోసం. ఓకే, సో దానిని వాళ్ళ వైఫ్ పైన అంటే స్వెటర్ లాంటిది. ఓకే, he threw around her shoulders the modest wraps they had carried. సో దాన్ని తీసుకొచ్చి అలా కప్పడానికి ట్రై చేశారు. whose poverty clashed with the elegance of the ball costume. సో ఈ బాల్ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో తను వేసుకునింది దానితో ఇది కప్పగానే ఏమవుతుందంటే అసలు ఎంత బాగలేదనమాట, అంటే చాలా చండాలంగా ఉంది. అలాంటి దాన్ని తీసుకొచ్చి కప్పుతూ ఉన్నాడు. ఓకే, అండ్ షీ విష్డ్ టు హరీ అవే ఇన్ ఆర్డర్ నాట్ టు బి నోటీస్డ్ బై ద అదర్ ఉమెన్ హూ వర్ wrapping themselves in a rich furs. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ వేసుకున్నారంటే రిచ్ ఫర్స్, బాగా కాస్ట్లీ ఫర్స్ అంటే స్వెటర్ లాంటివి వేసుకున్నారు. కానీ ఈమె మాత్రం వెరీ చీప్, చాలా చీప్ది వేసుకుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఎవ్వరూ తనని గుర్తుపట్టకూడదు, ఎవరు నోటీస్ చేయకూడదు. సో నోటీస్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉందన్నమాట వాళ్ళ హస్బెండ్ దాన్ని తీసుకొచ్చి కప్పిన వెంటనే. అండ్ లాయిజల్ డిటైన్డ్ హర్. వెయిట్, said he, I am
గోయింగ్ టు కాల్ ఏ క్యాబ్. సో డిటైన్ మీన్స్ స్టాప్. లాయిజల్ అతనేమో ఆపుతున్నాడు ఆమెను, వెయిట్ ఉండు నేను వెళ్ళి క్యాబ్ తీసుకొస్తాను అని చెప్తున్నాడు. బట్ షీ వుడ్ నాట్ లిజన్ అండ్ డిసెండెడ్ ద స్టెప్స్ ర్యాపిడ్లీ. సో అసలు ఆయన మాట వినకుండా ఆమె పరిగెత్తుకుంటూ స్టెప్స్ దిగేసింది. వెన్ దే వర్ ఇన్ ద స్ట్రీట్ దే ఫౌండ్ నో క్యారేజ్ అండ్ దే బిగాన్ టు సీక్ ఫర్ వన్, హెయిలింగ్ ద coachman whom they saw at a distance. So when they were in the street they found no carriage. ఒక్క వెహికల్ కూడా లేదు ఆ స్ట్రీట్ లోకి వచ్చేసిన తర్వాత. and they began to seek for one. సో వాళ్ళకి ఏదో ఒకటి కావాలని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు hailing the coachman. సో ఒక్క పర్సన్ అరిచాడు అనమాట గట్టిగా ఒక దగ్గర నుంచి ఒక వెహికల్ పట్టుకొని. whom they saw at a distance, చాలా దూరం నుంచి వీళ్ళు అతన్ని చూశారు. and they walked along toward the river, hopeless and shivering. Finally they found one of those old carriages that one sees in Paris after nightfall. సో కొద్ది దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఓకే ఓకే సో కొద్ది దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత టువార్డ్ ద రివర్, హోప్లెస్ అండ్ షివరింగ్, ఇంకా హోప్స్ అనేది ఏవి దొరకట్లేదని అలా అనుకుంటూ వెళ్తూ ఉన్నారు, షివరింగ్ వణికిపోతూ ఉన్నారు. ఫైనల్లీ దే ఫౌండ్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ క్యారేజెస్. సో ఎవరో ఒక్కరు ఫైనల్ గా దొరికారు అనమాట. ఓకే సో అక్కడ ఓకే క్యారేజెస్ అతను మామూలుగా అంటే వెహికల్ పట్టుకొని ఒక అతన్ని అక్కడ చూశారు. దే ఫౌండ్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ క్యారేజెస్ దట్ వన్ సీస్ ఇన్ ద ప్యారిస్ ఆఫ్టర్ నైట్ ఫాల్. సో నైట్ ఫాల్ రాత్రిపూట ఒక్కరు మాత్రమే అక్కడ దొరికాడు అతనికి వాళ్ళకి. అండ్ ఇట్ టుక్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ దేర్ డోర్ అండ్ దే వెంట్ వియర్లీ అప్ టు దేర్ అపార్ట్మెంట్. సో వాళ్ళ అపార్ట్మెంట్ వరకు వెళ్ళారనమాట దాంట్లోనే. Okay, and it was all over for her, and on his part he remembered that he would have to be at the office by 10 o'clock. So it was all over for her. సో ఆమెకి ఏవి కావాలో అంతా కూడా చేసాము, అంతా తను హ్యాపీగా ఉంది ఇప్పుడు. అండ్ ఆన్ హిజ్ పార్ట్ ఇప్పుడు అతని గురించి ఆలోచిస్తుందంటే మళ్ళీ మార్నింగ్ 10 o'clock అంతా తను ఆఫీస్లో ఉండాలి. ఓకే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అండ్ షీ రిమూవ్డ్ ద వ్యాప్స్ ఫ్రమ్ హర్ షోల్డర్స్ బిఫోర్ ద గ్లాస్ ఫర్ ఎ ఫైనల్ వ్యూ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ గ్లోరీ. సో తన అందాన్ని ఇంకొకసారి లాస్ట్గా చూసుకోవడం కోసం అద్దం ముందు నిలబడి ఆ వ్యాప్స్ ఏదైతే స్వెటర్ ఉందో దాన్ని తీసింది అనమాట. సడన్లీ షీ అట్టెడ్ ఏ క్రై, హర్ నెక్లెస్ వాజ్ నాట్ అరౌండ్ హర్ నెక్. ఒక్కసారిగా గట్టిగా అరిచింది, తన నెక్లెస్ పోయిందనమాట. నెక్లెస్ లేదు ఇప్పుడు తన మెడలో. ఓకే సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఎలా ఉంటుందో. Then Elijah, already half undressed, asked, "What is the matter?" అతను అప్పుడే తన డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇమ్మీడియట్ గా అడిగాడు, ఏమైంది అని అడిగాడు. She turned toward him excitedly. I no longer have Mrs. Forrester's necklace. మిస్సెస్ ఫస్ట్ నెక్లెస్ నా దగ్గర లేదు, పోగొట్టుకున్నాను అని చెప్పింది. హీ అరోజ్ ఇన్ డిస్మే, ఒక్కసారిగా షాక్ లో పైకి లేసాడు అనమాట, హారిఫైడ్. అండ్ వాట్, హౌ ఈస్ దట్, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది అలా జరగకూడదు, ఎందుకు అలా జరిగింది, ఎక్కడ పోగొట్టుకున్నావు. అండ్ దే లుక్డ్ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద డ్రెస్, ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద క్లాక్, ఇన్ ద పాకెట్స్, ఎవ్రీవేర్ దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్. సో ఆ డ్రెస్ ఫోల్డ్స్ మడతలు ఎక్కడన్నా ఇరుక్కుందేమని చూశారు, అండ్ కోట్లో చూశారు, అండ్ ఎవ్రీవేర్ పాకెట్స్ లో చూశారు, ఎక్కడే కానీ అది కనిపించలేదు. అండ్ హీ ఆస్క్డ్, యూ ఆర్ ష్యూర్ యూ స్టిల్ హ్యాడ్ ఇట్ వెన్ వీ లెఫ్ట్ ద మినిస్టర్స్ హౌస్? మనం మినిస్టర్స్ హౌస్ వదిలి వచ్చేటప్పుడు నీ దగ్గర ఉందా, నీ మెల్లో ఉందా, ఖచ్చితంగా నీకు తెలుసా అని అడిగాడు. దెన్ ఎస్, ఆమె ఏం చెప్తుంది, ఎస్ ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ వీ కేమ్ అవుట్. ఎస్ మనం బయటకు వచ్చినప్పుడు అది ఉంది, నాకు తెలుసు. బట్ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ ఇట్ ఇన్ ద స్ట్రీట్ వీ షుడ్ హ్యావ్ హర్డ్ ఇట్ ఫాల్. ఇట్ మస్ట్ బీ ఇన్ ద క్యాబ్. సో ఒకవేళ ఇది కనుక స్ట్రీట్ లో పడుంటే ఖచ్చితంగా దాని సౌండ్ మనకి వినిపించుండేది, కాబట్టి స్ట్రీట్ లో పడలేదు, ఖచ్చితంగా ఇది ఆ క్యాబ్ లోనే పడి ఉంటుంది అని చెప్పాడు. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. డిడ్ యూ టేక్ ద నెంబర్? సో అవును, అదే క్యాబ్ లోనే పడి ఉంటుంది. నువ్వు ఆ క్యాబ్ నెంబర్ ఏమైనా తీసుకున్నావా? నో. And you?
డిడ్ యూ నోటీస్ వాట్ ఇట్ వాస్? సో నువ్వేమన్నా అబ్జర్వ్ చేసావు క్యాబ్ నెంబర్? నో, నేను కూడా చూడలేదు అని ఆమె చెప్పింది. అండ్ దే లుక్డ్ అట్ ఈచ్ అదర్ అట్టర్లీ క్యాష్ డౌన్. సో ఒక్కసారిగా ఇద్దరు క్యాష్ డౌన్ మీన్స్ వరీడ్, అలాగే వరీ అయ్యి కింద ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ లాయిజల్ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. మళ్ళీ తన డ్రెస్ వేసుకొని ఆ నెక్లెస్ ని వెతకడానికి బయలుదేరాడు. ఓకే, ఐ ఆమ్ గోయింగ్ he said over the track where we went on foot to see if I can find it. సో మనం నడిచి వచ్చాం కదా కొద్ది దూరము, అక్కడంతా నేను వెతికొస్తాను ఒకసారి అని చెప్పి వెళ్ళాడు. అండ్ he went. She remained in her evening gown, not having the force to go to bed. సో తనకు పడుకోవడానికి కూడా మనసు రావడం లేదు. ఆ ఈవినింగ్ గౌన్, నైట్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని అలాగే కూర్చునేసింది. టువార్డ్స్ 7 o'clock హర్ హస్బెండ్ రిటర్న్డ్. హీ హ్యాడ్ ఫౌండ్ నథింగ్. 7 o'clock తన ఇంటికి తిరిగి వచ్చాడు, ఏమీ దొరకలేదు తనకి. హీ వెంట్ టు ద పోలీస్ అండ్ టు ద క్యాబ్ ఆఫీసర్స్ అండ్ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆఫరింగ్ ఏ రివార్డ్. సో న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అది కానీ తెచ్చిస్తే రివార్డ్ ఇస్తామని చెప్పి. అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు, క్యాబ్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగాడు, బట్ నో యూస్. షీ వెయిటెడ్ ఆల్ డే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ బివిల్డర్మెంట్ బిఫోర్ దిస్ ఫ్రైట్ఫుల్ డిజాస్టర్. సో ఇది అంతా జరిగేదానికన్నా ముందు తను చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో, బివిల్డర్మెంట్ మీన్స్ కన్ఫ్యూజింగ్. ఓకే, సో షీ వెయిటెడ్ ఆల్ డే ఇన్ ద స్టేట్ ఆఫ్ బివిల్డర్మెంట్ బిఫోర్ దిస్ ఫ్రైట్ఫుల్ డిజాస్టర్. సో ఇంత భయంకరమైనటువంటి డిజాస్టర్ జరిగింది. సో దానివల్ల ఆమె అసలు ఆ కన్ఫ్యూజన్ నుంచి కోలుకోలేకుందనమాట. అండ్ లాయిజల్ రిటర్న్డ్ ఇన్ ద ఈవినింగ్, హిజ్ ఫేస్ పేల్, హీ హ్యాడ్ డిస్కవర్డ్ నథింగ్. సో అతను అన్నీ చేసి వచ్చాడు, అన్ని ఆఫీసులు తిరిగాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఆవిడ ఇంట్లో కన్ఫ్యూజన్లో కూర్చోంది. సో ఫైనల్గా అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చెప్పాడు, ఏమీ దొరకలేదు అనేసి చెప్పాడు. అండ్ హీ సెడ్, write to your friend that you have broken the clasp of necklace and that you will have it repaired. That will give us time. సో ఒకసారి మీ ఫ్రెండ్కి లెటర్ రా, ఏమనంటే క్లాస్ప్ అంటే హుక్, ఈ నెక్లెస్ హుక్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది, దాన్ని రిపేర్ చేసి ఇస్తాం, నీకు కొద్దిగా టైం ఇవ్వు అని అడుగు. సో అలాగన్నా మనకు కొద్దిగా టైం దొరుకుతుంది, మనం వెతికి పెడతామని చెప్పాడు. షీ wrote as he dictated. సో అతను చెప్పిన విధంగానే ఆమె రాసింది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ వీక్ దే హ్యాడ్ లాస్ట్ ఆల్ హోప్. అండ్ లాయిజల్, older by 5 years, declared, we must replace this jewel. సో అతను అన్ని హోప్స్ అంటే 1 week వెయిట్ చేశారు, వాళ్ళకి దొరకలేదన్నమాట. సో దాంతో లాయిజల్ ఓల్డర్ బై 5 years. సో అతను చూడడానికి ఎలా ఉన్నాడంటే బాగా ఏజ్, అంటే ఆ 7 days ఒక టార్చర్ చూశారు వాళ్ళు, మనశ్శాంతి లేదు, తిండి లేదు, నిద్ర లేదు. దాంతో అతను చాలా ఒక ముసలి వాళ్ళ కనిపిస్తున్నాడు అనమాట. సో అతను ఏం చెప్పాడంటే, వీ మస్ట్ రీప్లేస్ దిస్ జ్యువెల్, ఖచ్చితంగా మనం వేరేది కొనివ్వాలి తనకి అని అనుకున్నారు. ఇన్ ఏ షాప్ ఆఫ్ ద palace, sorry, in a shop of the Palace Royal, they found a chaplet of diamonds which seemed to them exactly like the one they had lost. సో ఒక షాప్ కి వెళ్ళారు వాళ్ళు, ప్యాలెస్ రాయల్ కి. సో అక్కడ తను చూసింది అనమాట. ఓకే, దే ఫౌండ్ ఏ చాప్లెట్ ఆఫ్ డైమండ్స్. చాప్లెట్ మీన్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ డైమండ్స్ చూసింది. సో అది ఎలా ఉందంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కదా, సేమ్ దానిలాగే ఉంది. ఇట్ వాజ్ వాల్యూడ్ అట్ 40,000 francs. సో అది 40,000 francs అంట. దే కుడ్ గెట్ ఇట్ ఫర్ 36,000. సో ఫైనల్ గా ఎంతకు వస్తుందంటే 36,000 francs కి వస్తుంది. అండ్ లాయిజల్ పొసెస్డ్ 18,000 francs which his father had left him. సో లాయిజల్ పొసెస్డ్ 18,000 francs. ఓకే, వాళ్ళ ఫాదర్ నుంచి, అంటే లాయిజల్ ఒక ఫాదర్ నుంచి తనకి ఒక 18,000 francs అనేవి ఉన్నాయన్నమాట, ఆస్తిగా ఉంది. అండ్ హీ బారోడ్ ద రెస్ట్, మిగిలింది తను అప్పుగా తీసుకున్నాడు. నెక్స్ట్, హీ మేడ్ ruinous promises, took money from insurers and the whole race of lenders. So he made ruinous means disastrous, అంటే భయంకరమైనటువంటి ప్రామిసులు చేశారు. అండ్ took money from insurers means money lenders. ఓకే, ఎవరైతే అప్పిస్తారో వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. అండ్ ద హోల్ రేస్ ఆఫ్ లెండర్స్, అందరి దగ్గర నుంచి అప్పు తీసుకొని ఇచ్చాడు, అక్కడ కట్టేశాడు. దెన్ he went to get the new necklace, depositing on
ద మర్చెంట్స్ కౌంటర్ 36,000 francs. సో 36,000 francs డిపాజిట్ చేసి నెక్లెస్ తీసుకున్నారు. వెన్ మిసెస్ లాయిజల్ టుక్ బ్యాక్ ద జ్యువెల్స్ టు మిసెస్ Forestier, the latter said to her in a frigid tone, "You should have returned them to me sooner, for I might have need them." సో కొద్దిగా త్వరగా ఇచ్చుంటే బాగుండు కదా, నాకు అది అవసరంగా ఉన్నింది అని కొద్దిగా లౌడ్ వాయిస్తో చెప్పింది అనమాట ఆవిడ. ఓకే, సో ఫ్రిజిడ్ మీన్స్ కోల్డ్ అండ్ బిట్టర్, ఆ వాయిస్లో చెప్పింది తను. ఫారెస్టర్ ఎప్పుడైతే ఏమి తీసుకుని వెళ్ళిందో ఆ నెక్లెస్ ఇవ్వడానికి, అప్పుడు తను ఆ విధంగా చెప్పింది. దెన్ మిసెస్ Forestier did not open the jewel box as Mrs. Loisel feared she would. సో తనేమనుకునింది, మనం పోయి ఇవ్వగానే తను ఓపెన్ చేసి చెక్ చేసుకుంటుందేమో అనుకున్నది, కానీ ఆమె భయపడ్డట్టుగా తనేం ఓపెన్ చేసి చూడలేదు. వాట్ వుడ్ షీ థింక్ ఇఫ్ షీ షుడ్ పర్సీవ్ ద సబ్స్టిట్యూషన్. సో ఒకవేళ మనము ఇచ్చినటువంటి మనం సబ్స్టిట్యూట్ చేశాం కదా, తన నెక్లెస్ని వేరే దాంతో సబ్స్టిట్యూట్ చేశాం కదా, ఒకవేళ తను కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే తను ఏమనుకుంటుంది, ఎలా ఫీల్ అవుతుంది? వాట్ షుడ్ షీ సే, తను ఏం చెప్తుంది? వుడ్ షీ టేక్ హర్ ఫర్ ఏ రాబర్, నన్ను ఒక దొంగగా అనుకుంటుందా అని ఇలాంటి ఆలోచనలు తనకు వచ్చాయన్నమాట. దెన్ మిసెస్ లాయిజల్ నౌ న్యూ ద హారిబుల్ లైఫ్ ఆఫ్ నెసెసిటీ. సో ఇప్పుడు తనకి హారిబుల్ లైఫ్ ఆఫ్ నెసెసిటీ అంటే ఏంటో తెలిసి వచ్చిందనమాట. అంటే అవసరం చాలా, ఇప్పుడు అంతా అప్పులు అయిపోయినారు కదా, సో అప్పుడు తన లైఫ్ ఏంటో తెలిసి వచ్చింది తనకి. షీ డిడ్ హర్ పార్ట్ హవెవర్ కంప్లీట్లీ హీరోయికల్లీ. సో తను చేయవలసిన బాధ్యతగా తను అన్ని పనులు కూడా చేస్తూ ఉందన్నమాట, చాలా హీరోయిక్ వేలో. అండ్ ఇట్ వాజ్ నెసరీ టు పే దిస్ ఫ్రైట్ఫుల్ డెప్త్. సో ఇప్పుడు తన అప్పులన్నీ ఖచ్చితంగా కట్టాలి వారు. అండ్ షీ వుడ్ పే ఇట్. సో తను ఖచ్చితంగా దానికోసం కష్టపడవలసి ఉంటుంది. అండ్ దే సెంట్ అవే ద మెయిడ్, దే చేంజ్డ్ దేర్ లాడ్జింగ్స్, దే రెంటెడ్ సమ్ రూమ్స్ ఇన్ అన్ అటిక్. సో తనకు అటక్ పైన ఉన్నటువంటి కొన్ని రూమ్స్ రెంట్కి ఇచ్చారు, తన ఇంట్లో ఉన్నటువంటి పని మనిషిని ఆపేశారు. అండ్ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట తన అపార్ట్మెంట్లో, తన లాడ్జింగ్స్లో. అండ్ షీ లెర్న్డ్ ద ఆడియస్ వర్క్ ఆఫ్ ఏ కిచెన్. సో తను వర్క్ చేయడం కూడా నేర్చుకున్నాను. ఆడియస్ మీన్స్ అన్ప్లెజెంట్. ఓకే, సో అన్ప్లెజెంట్ వర్క్ కిచెన్లో, అంటే చాలా కష్టపడడం కూడా నేర్చుకునింది. అండ్ షీ వాష్డ్ ద డిషెస్, షీ వాష్డ్ ద సాయిల్డ్ లైనిన్, their cloths and discloths which she hung on the line to dry. So she washed the dishes, గిన్నెలు తోమడం స్టార్ట్ చేసింది. అండ్ సాలిడ్ లైనిన్. సో చూడండి, ఇంకా షీ వాష్డ్ ద సాలిడ్ లైనిన్ మీన్స్ ఫ్యాబ్రిక్ దట్ ఈస్ డెట్టెడ్ ఫ్రమ్ ఏ బ్లడ్ ఆర్ ఫుడ్. సో ఫుడ్తో లేదా బ్లడ్తో డెట్ అయినటువంటి క్లాత్స్ని వాష్ చేయడం మొదలుపెట్టింది. దేర్ క్లాత్స్ అండ్ డిష్ క్లాత్స్. సో డిష్ అంటే వంటలు చేసినటువంటి ఆ క్లాత్స్ని వాష్ చేయడం మొదలుపెట్టింది. విచ్ షీ హంగ్ ఆన్ ద లైన్ టు డ్రై. సో ఆరబెడుతూ ఉందన్నమాట ఆ క్లాత్స్ అన్ని కూడా. అంటే అన్ని పనులు, బట్టలు ఉతకడము, గిన్నెలు తోవడము, కిచెన్లో వంట చేయడము. షీ took down the refuse to the street each morning and brought up the water, stopping at each landing to catch her breath. సో ఇంకా ఎక్కడి నుంచో వెళ్ళి వాటర్ మోసుకొని రావడం కూడా స్టార్ట్ చేసింది. అక్కడక్కడ ఆపుకుంటూ తను ఊపిరి తీసుకుంటూ అలా వాటర్ కూడా తీసుకొచ్చేది. అండ్ క్లాతెడ్ లైక్ ఏ ఉమెన్ ఆఫ్ ద పీపుల్, షీ వెంట్ టు ద గ్రోసర్స్, ద బచ్చర్స్ అండ్ ద fruiterers with her basket on her arm, shopping, haggling to the last sow of her miserable money, సో ఇంకా ఏం చేసిందంటే తను నార్మల్ పీపుల్ లాగా డ్రెస్సింగ్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేసింది. అండ్ బచ్చర్ మీన్స్ మీట్ సెల్లర్. ఓకే, సో షీ వెంట్ టు ద గ్రోసరీ షాప్కి వెళ్ళేది, అండ్ మీట్ షాప్కి వెళ్ళేది, అండ్ ఫ్రూట్ షాప్కి వెళ్ళేది. విత్ హర్ బాస్కెట్ ఆన్ హర్ ఆర్మ్, చేతులు అలా పట్టుకొని తిరుగుతుండే షాపింగ్ అంతా కూడా. అండ్ హ్యాగ్లింగ్ మీన్స్ బార్గెనింగ్. సో చివరి పైసా వరకు కూడా. సో మీన్స్ ఫ్రెంచ్ కాయిన్ ఆఫ్ లో వాల్యూ, మనకు ఒక పైసా ఎలాగో వాళ్ళకి సో ఎలాగనమాట. సో లాస్ట్ పైసా వరకు కూడా తను బార్గెన్ చేసేది అనమాట. అంటే ఆ పైసా కూడా చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ అని తను ఇప్పుడు తెలుసుకునింది. అండ్
The husband worked evenings, putting the books of some merchants in order, and nights he often did copying at 5 sous a page. సో అతను ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ అంతా ఆఫీస్ చూసుకునేవాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఆ, ఒక మర్చెంట్స్ షాప్ లో ఓకే పుట్టింగ్ ద బుక్స్ ఆఫ్ సమ్ మర్చెంట్స్ ఇన్ ఆర్డర్. సో బుక్స్ అన్ని అరేంజ్ చేయడము, ఒక బుక్స్ అమ్మడము. అండ్ నైట్స్ హీ ఆఫన్ డిడ్ కాపీయింగ్ అట్ 5 sous ఏ పేజ్. ఓకే సో ఒక 5 sous కి ఏదో రిటర్న్ వర్క్ కూడా తీసుకున్నాడంట. ఓకే కొన్ని బుక్స్ రాయడం కూడా ఒక వర్క్ గా తీసుకున్నాడు. అండ్ దిస్ లైఫ్ లాస్టెడ్ ఫర్ 10 years. 10 సంవత్సరాలు వాళ్ళు ఈ విధంగానే గడిపారు. అట్ ద ఎండ్ ఆఫ్ 10 years దే హ్యాడ్ రీస్టోర్డ్ ఆల్. సో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అన్ని కూడా అప్పులు తీరిపోయాయి. దెన్ మిసెస్ లాయిజల్ సీమ్డ్ ఓల్డ్ నౌ. ఇప్పుడు అంత కష్టపడింది కదా అన్ని పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే తన ఫేస్ అంతా కూడా మారిపోయి తను ఒక ముసలావిడ లాగా అయిపోయింది. షీ హ్యాడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ హార్డ్ ఉమెన్, ద క్రూడ్ ఉమెన్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్. సో ఇంకా ఏంటంటే తను చాలా స్ట్రాంగ్ గా తయారైంది, ఒక హార్డ్ ఉమెన్ గా తయారైంది అనమాట. ఓకే అండ్ ఒక క్రూడ్ ఉమెన్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్, పేదింట్లో ఒక క్రూడ్ ఉమెన్ గా కూడా తయారైంది, అంటే ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ గా తయారైంది తను. ఇప్పుడు ఎంత కష్టమైనా చేయగలదు. అండ్ హర్ హెయిర్ బ్యాడ్లీ డ్రెస్డ్, హర్ స్కర్ట్స్ ivory, her hands red, she spoke in a loud tone. So పక్కా మాస్ గా తయారైంది. అండ్ వాష్డ్ ద ఫ్లోర్స్ విత్ లార్జ్ pails ఆఫ్ వాటర్. సో ఒక పక్కా మాస్ అంటాం కదా ఆ విధంగా తను తయారైంది. అండ్ ఐవరీ మీన్స్ ఆక్వర్డ్ ఆర్ నాట్ రైట్. ఓకే హర్ హెయిర్ బ్యాడ్లీ డ్రెస్డ్, తల జుట్టు అంతా కూడా చింపిరిగా ఉండేది. హర్ స్కర్ట్స్ ఐవరీ, తను వేసుకున్న స్కర్ట్స్ అనేవి చాలా బ్యాడ్ గా అంటే అంత నీట్ గా ఉండేవి కాదనమాట, నాట్ రైట్ ప్రాపర్ గా ఉండేవి కాదు. అండ్ హర్ హ్యాండ్స్ చాలా రెడ్ గా ఉండేవి వర్క్ చేసి. అండ్ షీ స్పోక్ విత్ ఎ లౌడ్ టోన్, చాలా గట్టిగా మాట్లాడేది. అండ్ షీ వాష్డ్ ద ఫ్లోర్స్ విత్ ఎ లార్జ్ పైల్స్ ఆఫ్ వాటర్. ఓకే ఎంత వాటర్ అంటే అంత వాటర్ పోసి ఫ్లోర్స్ అన్ని కూడా క్లీన్ చేసేది అనమాట. బట్ సమ్ టైమ్స్ వెన్ హర్ హస్బెండ్ వాజ్ అట్ ద ఆఫీస్ షీ వుడ్ సీట్ హర్ సెల్ఫ్ బిఫోర్ ద విండో అండ్ థింక్ ఆఫ్ దట్ ఈవినింగ్ పార్టీ ఆఫ్ ఫార్మర్ టైమ్స్, ఆఫ్ దట్ బాల్ వేర్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఫ్లాటెడ్. సో విండో దగ్గర కూర్చొని వాళ్ళ భర్త ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ రోజు తను అందంగా డ్రెస్అప్ అయి వెళ్ళింది కదా పార్టీకి, దాని గురించి ఆలోచిస్తూ ఉండేదన్నమాట. Okay, she was so beautiful and so flattered. And how would it have been if she had not lost the necklace? Who knows how singular is life and how full of changes, how small a థింగ్ విల్ రూయిన్ ఆర్ సేవ్ వన్. సో ఒకవేళ నెక్లెస్ పోకుండా ఉంటే తన లైఫ్ ఏ విధంగా ఉండేది. అండ్ హూ నోస్, ఎవరికి తెలుసు, హౌ సింగులర్ ఈజ్ లైఫ్ అండ్ హౌ ఫుల్ ఆఫ్ చేంజెస్, ఏ విధంగా లైఫ్ అనేది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరికి తెలుసు. అండ్ హౌ స్మాల్ ఏ థింగ్ విల్ రూయిన్ ఆర్ సేవ్ వన్. సో ఒక చిన్న థింగ్ చాలు ఒక లైఫ్ని స్పాయిల్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి అని చెప్తుంది. వన్ సండే యాజ్ షీ వాజ్ టేకింగ్ ఏ వాక్ ఇన్ ద చాంప్స్ ఎలిసీస్ టు rid herself of the cares of the week, she suddenly perceived a woman walking with a child. So ఒకరోజు వన్ సండే ఏమైందంటే తను ఆ వారం అంతా ఓకే వన్ సండే యాజ్ షీ వాజ్ టేకింగ్ ఏ వాక్ ఇన్ ద చాంప్స్ ఎలిసీస్ అంటే ఒక షాపింగ్ మాల్ అనమాట. టు రిడ్ హర్ సెల్ఫ్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ ద వీక్, ఆ వారంలో తను పడినటువంటి కష్టాలన్నీ అలా మర్చిపోవడం కోసం ఆ సండే ఒక్కరో అలా వెళ్ళిందనమాట. మనం వెళ్తాం కదా, సో సండే ఎక్కడైనా బయటికి మూవీకి అలాగా తను వెళ్ళింది. ఓకే అండ్ సడన్లీ పర్సీవ్డ్ ఏ ఉమెన్ వాకింగ్ విత్ ఏ చైల్డ్. సో ఒక ఉమెన్ ని చూసిన, పర్సీవ్డ్ మీన్స్ అండర్స్టాండ్. ఓకే సో షీ సడన్లీ పర్సీవ్డ్ ఏ ఉమెన్ వాకింగ్ విత్ ఏ చైల్డ్, ఒక చిన్న పిల్లలతో వెళ్తున్నటువంటి ఒక ఉమెన్ ని తను క్రాస్ అయిందనమాట. ఇట్ వాజ్ మిసెస్ ఫారెస్టియర్, స్టిల్ యంగ్, స్టిల్ ప్రెటీ, స్టిల్ అట్రాక్టివ్. సో చాలా యంగ్ గా అట్రాక్టివ్ గా ఇంకా అలాగే అందంగా ఉన్నటువంటి ఫారెస్టియర్ ని తను చూసింది. మిసెస్ లాయిజల్ వాజ్ అఫెక్టెడ్. షుడ్ షీ స్పీక్ టు హర్? ఎస్, సర్టైన్లీ. సో మిసెస్ లాయిజల్
కొద్దిగా ఆలోచించింది, వెళ్ళి మాట్లాడొచ్చా తనతో అని. అండ్ ఎస్ సర్టన్లీ ఎస్ ఖచ్చితంగా మాట్లాడొచ్చు అని అనుకునింది. అండ్ నౌ దట్ షీ హ్యాడ్ పెయిడ్ షీ వుడ్ టెల్ హర్ ఆల్ వై నాట్. సో నౌ దట్ షీ హ్యాడ్ పెయిడ్, ఇప్పుడు తనకి అమౌంట్ పే చేసింది, అంటే సారీ అమౌంట్ కాదు, తన నెక్లెస్ తనకి తిరిగి ఇచ్చేసింది కాబట్టి ఎందుకు మాట్లాడకూడదు, వెళ్ళి మాట్లాడతాము అని అనుకునింది. వెళ్ళి తనతో మాట్లాడుతుంది ఈ విధంగా. షీ అపియర్డ్ హర్, వెళ్ళి తన ముందు నిలబడింది. గుడ్ మార్నింగ్ జెన్నీ. గుడ్ మార్నింగ్ జెన్నీ. జెన్నీ అంటే ఫారెస్టియర్, మిసెస్ ఫారెస్టియర్ అన్నాం కదా, అంటే వాళ్ళ హస్బెండ్ పేరు, ఏమి పేరు జెన్నీ. అండ్ her friend did not recognize her and was astonished to be so familiarly addressed by this common పర్సనేజ్. సో ఈ విధంగా ఇంత క్లోజ్గా తనని పిలిచినప్పుడు అసలు తనకు అర్థం కాలేదు, ఎవరబ్బా తను గుర్తుపట్టలేకపోయింది తన ఫ్రెండ్ని. ఓకే, హర్ ఫ్రెండ్ డిడ్ నాట్ రికగ్నైజ్ హర్, తన ఫ్రెండ్ తనని గుర్తుపట్టలేదు. అండ్ వాజ్ అస్టానిష్డ్, షాక్ అయింది బై లిజనింగ్ దట్ ఇంత ఫెమిలియర్గా నన్ను అడ్రస్ చేస్తుంది, ఇంత అంటే ఏదో కామన్ ఫ్రెండ్ లాగా అనేసి తను షాక్ అయింది. షీ స్టామర్డ్, బట్ మేడం ఐ డూ నాట్ నో, యూ మస్ట్ బి మిస్టేకెన్. సో ఇలా చెప్తుందనమాట. ఒక స్టామర్ అంటే చిన్నగా, బట్ మేడం మీరెవరో నాకు తెలియదు, మీరు మిస్టేక్ చేస్తున్నట్టున్నారు, నేను కాదనుకుంటాను మీరు అనుకున్న పర్సన్ అని చెప్పింది. నో ఐ ఆమ్ మ్యాటిల్డా లాయిజల్, నేను మ్యాటిల్డా లాయిజల్ని అని చెప్పింది. హర్ ఫ్రెండ్ అటర్డ్ ఏ క్రై ఆఫ్ అస్టానిష్మెంట్. హూ మై పూర్ మ్యాటిల్డా, హౌ యూ హ్యావ్ చేంజ్డ్. హూ, నువ్వా, ఏంటి ఇంతగా మారిపోయావు అని షాక్ అయింది. దెన్ ఎస్, సో ఇంకా ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు. ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్ some hard days since I saw you and some miserable ones and all because of you. నేను ఎప్పుడైతే నిన్ను కలిసాను అప్పటి నుంచి నా జీవితంలో బ్యాడ్ డే అనేవి స్టార్ట్ అయ్యాయి, మిజరబుల్ డేస్ అనేవి చూశాను, అసలు అంతా నీ వల్లే జరిగింది అనింది. బికాస్ ఆఫ్ మీ. హౌ ఈస్ దట్, నా వల్ల ఏమైంది? యూ రీకాల్ ద డైమండ్ నెక్లెస్ దట్ యూ లోన్డ్ మీ టు వేర్ టు ద మినిస్టర్స్ బాల్. సో ఒకరోజు నువ్వు నాకు నెక్లెస్ ఇచ్చావు, గుర్తుందా? ఎస్, వెరీ వెల్. అవును గుర్తుంది. వెల్, ఐ లాస్ట్ ఇట్, నేను పోగొట్టుకున్నాను. హౌ ఈస్ దట్, సిన్స్ యూ రిటర్న్డ్ ఇట్ టు మీ. ఎస్, ఎలా జరిగింది అది? అయినా నువ్వు నాకు రిటర్న్ చేసావు కదా దాన్ని. ఐ రిటర్న్డ్ అనదర్ టు యూ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, దానిలాగే ఉండే ఇంకొక దాన్ని రిటర్న్ చేశాను. అండ్ ఇట్ హ్యాస్ టేకెన్ అస్ 10 years టు పే ఫర్ ఇట్. సో 10 సంవత్సరాల టైం పట్టింది దానికి మేము అప్పు కట్టుకోవడం కోసం. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్ హూ హ్యావ్ నథింగ్. సో మా లాంటి పేదవాళ్ళకి ఇది అంత ఈజీ కాదు, ఒకసారి నువ్వు ఊహించుకో. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ and I am decently content. సో ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అప్ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు మాకు, ఇప్పుడు మేము సాటిస్ఫైగా ఉన్నాము. దెన్ మిసెస్ ఫారెస్టియర్ స్టాప్డ్ షార్ట్. సో ఒకసారిగా ఆగిందనమాట, ఆపింది తన్ని ఇలాగ మాట్లాడుతూ. షీ సెడ్, యూ సే దట్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్. సో ఏం చెప్తున్నావు నువ్వు, నా నెక్లెస్ రీప్లేస్ చేయడం కోసం నువ్వు డైమండ్ నెక్లెస్ కొన్నావా అని చెప్పింది. దెన్ yes, you did not perceive it then, they were just alike. So perceive means understand, అప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోయావు దాన్ని. ఓకే, సో ఆ రెండు ఒకటిగా ఉండే లోపల నీకు అర్థం కాలేదు అని చెప్పింది. అండ్ షీ స్మైల్డ్ విత్ ఎ ప్రౌడ్ అండ్ సింపుల్ జాయ్. సో కొంచెం గట్టిగా ఇలా నవ్వింది అనమాట ప్రౌడ్గా ఆవిడ, ఎవరు? ఫారెస్టియర్. అండ్ మిసెస్ ఫారెస్టియర్ వాజ్ టచ్డ్ అండ్ took both her hands as she replied. సో తన రెండు చేతులను ఇలా తీసుకొని ఆ ఫారెస్టర్ ఇలా చెప్తుంది, ఓ మై పూర్ మ్యాటిల్డా, మైన్ వర్ ఫాల్స్, దే వర్ నాట్ వర్త్ ఓవర్ 500 francs. ఓ పూర్ మ్యాటిల్డా, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు? నేను నీకు ఇచ్చిన నెక్లెస్ అనేది అది నిజమైంది కాదు, నిజమైన డైమండ్స్ కాదు, అది ఒక ఫాల్స్ నెక్లెస్, అది ఒక రోల్డ్ గోల్డ్ అంటాం కదా అలాంటిది, అది డమ్మీ నెక్లెస్, అది అసలు అది 500 francs కూడా కాస్ట్ చేయదు, దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావా అని చెప్పింది. సో ఒక్కసారి ఇంకప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి మన మిసెస్ లాయిజల్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ రిటన్ బై గైడీ మా పర్సెంట్. అండ్ సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనకున్నదంతా మనం సాటిస్ఫై కావాలి, కానీ లేని దానికోసం మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసామంటే. సో ఐ హ్యావ్ టు సాటిస్ఫై వాట్ యూ హ్యావ్.
డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాట్ యూ డోంట్ హ్యావ్. దేవుడికి అన్నీ తెలుసు, ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలనేది దేవుడికి తెలుసు. కాబట్టి మనం వెయిట్ చేస్తూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకంతా దేవుడు మంచిగా చేస్తాడు. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని నిర్భయంగా ఒప్పుకునేయాలి. చూడండి, అప్పుడే తను ఒప్పుకునేసింటే తన లైఫ్ లాంగ్ ఎంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు, 10 years పాటు. సో అప్పుడు తను దాచిపెట్టింది, మోసం చేయాలనుకున్నది, ఇప్పుడు తనే ఇబ్బంది పడింది. సో మీరు ఎవరైనా మోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. ఓకే. సో ఈ 2 మోరల్ వాల్యూస్ని మనం ఈ మోరల్ని ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఆల్మోస్ట్ 1 hour ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ రిమైనింగ్ 10th class గ్రామర్ వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తానండి. మీకు అవి పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేశారంటే నేను పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే వాచ్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ ఎర్వా.